కొన్ని మంచి సంగతులు చెప్పాను. మనిషి జీవితం ఏంది, మనిషి బ్రతుకు పరమార్థం ఏంది అనేది మీకు ఒక కోణంలో చక్కగా తెలిపానని నేను ఆశపడుతున్నాను. అనగా కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం చూపించి, నీవు కలుగు చేసిన సూర్య చంద్ర నక్షత్రాలను నేను చూడగా నువ్వు మనుషుల్ని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏపాటివాడు. అసలు నీ గురించి ఆలోచించినప్పుడు, నీవు కలిగించిన ఈ సృష్టిని మనం ధ్యానించినప్పుడు అసలు మనిషి ఏపాటివాడు? మనిషి అసలు లెక్కలకు వస్తాడా? మనిషి అనేవాడు అసలు దేవుడు కలిగించిన ఈ సృష్టిని చూస్తేనే లెక్కలేకి రానప్పుడు ఇంకా దేవుని దగ్గరికి పోతే ఏ పాటివాడు అసలు? ఏమండి, అసలు ఈ భూమిలో మనిషి ఏ పాటివాడు? అసలు మనిషి ఎంత, వాడి జీవితం ఎంత, వాడి బ్రతుకెంత? అసలు దేంట్లో లెక్కలేనటువంటి ఈ మనిషిని లెక్కల్లో నెంబర్ 1లో పెట్టాడు. ఏమండి, ఆయన కలిగించిన వాటిల్లో మనిషి అంట ప్రప్రథముడు అన్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో మనిషికి ఇచ్చినటువంటి పేరేంటంటే దేవుడు ప్రథముడు. దేవుడు ఎవరంట? మనిషిని ప్రథముడుగా పెట్టినవాడు. ఆయన నేను ప్రథముడు అనలేదు. ఏమండి, మనిషిని ప్రథముడుగా పెట్టాడండి. ఆయన కలిగించిన సృష్టిలో చాలా ఉన్నతంగా మనిషిని దేవుడు పెట్టాడు. కానీ ఈ మనిషి నన్ను ఎవరు ఇలా ఇంతగా గొప్పగా నన్ను నిలబెట్టింది, నన్ను ఎవరు ఇంత ఈ స్థాయిలో నన్ను కనబరుస్తున్నది అని ఎప్పుడైనా కనుక్కున్నాడా? అని ఎప్పుడైనా తెలుసుకున్నాడా? నేనే రాజు, నేనే మంత్రి, నేనే జంత్రి, నేనే కంత్రి, అంతేనా? నాకు నేనే, నాకు నువ్వే, ఇంతేనా? ఈడేందో, ఈడు బతికేందో, ఈడు జీవితం ఏందో ఏనాడైనా ఎప్పుడైనా ఏ మనిషి అయినా వాడి స్థాయిని ఎప్పుడన్నా ఆలోచించాడా? నా కోసం ఏంట్రా బాబు ఇంత ఆకాశం, నా కోసం ఏంట్రా బాబు ఇన్ని నక్షత్రాలు, నా కోసం ఏంట్రా బాబు ఇంత పెద్ద భూమి, నా కోసం ఏంట్రా బాబు ఇంత పెద్ద ఏనుగు, కూర్చుంటుంది, లేమంటే లేస్తుంది ఆ ఏనుగు. నా జీవితం ఏంది, దాని జీవితం ఏంది? నా బతుకేంది, ఆ కుక్క బతుకేంది, నా బతుకేంది, ఆ పంది బతుకేంది? ఎక్కడ చూసినా మంచిగా బ్రతికే వాటినేమో తీసుకొచ్చి ఆ జీవితాన్ని ఇచ్చినాడు. పనికిమాలిన నాయలు నేను అసలు దేనికి పనికిరాని నన్ను తీసుకొచ్చి ఈ స్థితిలో పెట్టాడని ఏనాడైనా ఏ మనిషి అయినా ఎప్పుడైనా ఆలోచించాడా? అసలు మనిషికి ఆలోచనలు ఎందుకు ఇచ్చినాడు? 81,000 ఆలోచనలు రోజుకు మనిషికి ఎందుకు ఇచ్చాడు? దేనికి ఇచ్చాడు? పనికిమాలిన మాటలు, పనికిమాలిన ఆలోచనలు చేయడానికే? దేనికండి? పొద్దున్నేసి రాత్రి పనుకునేంత వరకు ఏం మాటలు? పనికిమాలిన వ్యవహారాలు, పనికిమాలిన మాటలు. ఎవరో ఒక మధ్యాహ్నం ఒక ఫోన్ చేసి కథలని చెప్తుంది. ఎవడుంటాడు ఆ కథలు? నీ ఇంటి పక్కింటి వాళ్ళు వింటారు, నీ ఎదురింటి వాళ్ళు వింటారు, నీకు ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు వింటారు. కానీ నేను అడిగినాను, ఎందుకంటే నా గురించి నాకు తెలిసింది కాబట్టి నేను వినలేను. ఇన్ని ఆ చెత్తా చేదారం నేను వినలేను. ఆమె ఇట్టాడిది, ఆమె అట్టాడిది, ఆమె అట్టాడిది, ఈమె ఇట్టాడిది, ఆమె అట్టాడిది అంటుంది. కానీ ఈమె ఎట్టాడితో చెప్పలే నాకు. ఈ మంచిదే? యాడ ఈమె నీతిమంతురాలు? ఏమండి, ఎవడండి భూమి మీద నీతిమంతుడు? ఎవడు నీతిమంతుడు? నాకు ఒకటి చూపించండి. నిజంగా అండి, మనిషిని చూస్తే మంటలు వచ్చాయండి, నాలో మంటలు వస్తాయి బయటికి. కానీ నీళ్లు పోసుకొని ఆర్పుకుంటున్నాం మళ్ళా. అంటే యేసుక్రీస్తు వారు ప్రేమతో ఏం చేస్తున్నా, తండ్రి వీరు ఏం చేస్తున్నారో ఇంకా అది అనకపోతే నేను మంటల్లో ఉంటా. మనిషికి గర్వం, అహంకారం, ఆంబోతుతనం ఎక్కువ అండి. నిజమేగా చెప్పండి? ఎంత గర్వం అంటే, ఎంత పొగరంటే, అందుకేమో దేవుడు నాకు కొన్ని అధికారాలు ఇవ్వకుండా అన్నీ తుంచి మడిచి ఏం చేశాడు? మూల కూర్చోబెట్టినాడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రేమించడమే. వాడు ఏం చేసినా నువ్వేం చేయాలంటే ప్రేమించాలంతే, ఇంకేం చేయకూడదు నువ్వు. ఏంటండి మనిషికి ఉన్న గర్వము, అహంకారము, పొగరు? ఏం చూసుకొని అసలు వీడు ఎవడో తెలుసా? అందుకే ఈరోజు ఒక టైటిల్ పెట్టినా, మనిషి విలువ మనిషికి
తెలుసా? మనిషి విలువ మనిషికి తెలుసా? అసలు వీడు బతికేందో తెలుసా? వీడెవడో తెలుసా? అసలు వీడు నరకంలో ఉండాల్సినోడు. దేవుడు కరుణ కటాక్షాల వల్ల వీడు భూమి మీదకి వచ్చినాడు. సస్తే ఏమండి, నరకంలో ఉండాల్సినోడు వీడు. చావు అంటే ఎక్కడ చావు? ఏ విధమైనటువంటి చావో తెలుసా? పండు తిను దినమున నిశ్చయముగా నీవు చచ్చేదవు. ఎలా చచ్చాడు ఆదాం? ఎలా చచ్చింది అవ్వ? చెప్పిన మాట వెనక చచ్చారు. ఈ సావు ఆడనే వచ్చిండు మనకు. ఈ సావు ఇక్కడ కాదు, అక్కడే వచ్చిండు. అక్కడ చేస్తే నరకానికి పోవలసిన పరిస్థితి ఉంది మనకు. దేవదూతలు పాపం చేసినప్పుడు వాళ్ళందరినీ ఎక్కడికి తీసుకుని వేసాడు దేవుడు? నరకంలో వేశాడు. ఆ స్థితికి మనకు రాకూడదని మహానుభావుడు నరకానికి పోయేవాడిని, గర్వాంధుడిని, అహంకారిని భూమి మీదకి తీసుకొచ్చి ఇలాంటోడికి ఇలాంటి భూమి, ఇలాంటి ఆకాశము సమస్తమును కలిగించి వాడు పాదముల కింద పెట్టాడంటే వాడు ఎవడండి అసలు అంత ప్రేమించడానికి ఆయన? ఎందుకంటే మనిషి జీవితం మనిషి తెలుసుకోవాలండి. అప్పుడు వాడు ఏంటో వాడికి తెలుస్తుంది. అప్పుడు దేవుడు ఏంటో వాడికి తెలుస్తుంది. ఏమండి, రాగి విలువ రాగి తెలుసుకునింది అనుకో, అప్పుడు తెలుస్తుంది దానికి బంగారు విలువ. మీకు అర్థమవుతుంది నేను చెప్పేవాడు? రాగి విలువ ఏంటో రాగి తెలుసుకునింది అనుకోండి, అప్పుడు తెలుస్తుంది దానికి బంగారు విలువ. దాని విలువ దానికి తెలియకపోతే అప్పుడు బంగారం కూడా ఏమంటుంది తెలుసది? బంగారం ఎంత, దాని బతికెంత అంటుంది. నిజమే కదా? అలాంటి మాటలు మాట్లాడకుండా ఉండాలంటే రాగి విలువ రాగికి తెలియాలి, మనిషి విలువ మనిషికి తెలియాలి. మన విలువ మనకు తెలిస్తేనే, మన బ్రతుకు పరమార్థం మనకు తెలిస్తేనే ఆడు బ్రతుకు బాగుంటుంది. లేకపోతే ఆడు బ్రతుకు దుర్భరం. ఏంటండి మనిషి జీవితం? ఏంటండి మనిషి బ్రతుకు? ఏంటండి మనిషి విలువ అసలు? కొంతమందిని చూసినప్పుడు ఏమండి ఇలాంటి ప్రసంగాలు బయటకు వస్తాయండి. అసలు మనిషి బ్రతుకేందో బైబిల్ చెప్పేసిందండి. ఈ ప్రపంచంలో మనిషి బ్రతుకేందో బయట పెట్టింది ఎవరో తెలుసా? ఒక బైబిల్. దేవుడు బైబిల్ ద్వారా, బైబిల్ గ్రంథంలో రాయించిన మాటల ద్వారా మనిషి బ్రతుకును బయటపెట్టాడు. బయట పడిన మనిషి ఆ నరకంలో పడకుండా యేసుప్రభు నమ్ముకొని ఆయన మార్గంలో నడుచుకుంటే బతుకుతాడు, లేకపోతే నరకానికి అంకితం అయిపోతాడు. నిజంగా దేవుడికి చాలా వందనాలండి. గొప్పోడండి ఆయన. మనిషి బతుకు గురించి రాయించాడు. చూడండి, ఒక 2 మాటలు చూపిస్తాను చూడండి. మీకు 2 మాటలు చూపిస్తాను చూడండి. ఆయన కింద వచ్చి తీసుకొచ్చి ఆడబెట్టండి. మనిషి బతుకెందుకు చెప్తున్నాడు చూడండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూడండి. నేను కరెక్ట్గా బాగా చదివేవాళ్ళు. శివ నువ్వు చదువమ్మా. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 15వ వచనం చదువు నాయనా. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 15వ వచనం. మనుషులంట జారు బిందువుల వంటివి, జనులు త్రాసు మీద ధూళి వంటి వారు. జనులు ఎవరంట? త్రాసు మీద ధూళి. ఏంటి? త్రాసు మీద ఎవరు? ధూళి, ధూళి, ధూళి. అంటే మనుషులను దేంతో పోల్చాడు దేవుడు? ధూళి. ధూళి ఎట్టుంటుందమ్మా? ధూళి ఎట్టుంటుంది? ఏమండి దుమ్మంతా పడుతుంది ఇంటికి. ఏమండి దుమ్ము పడుతుంది. ఇప్పుడు వీటికి మనం ఒక నెల తుడచకపోతే ఇలా అంటే దాంట్లోంచి ఏమొస్తుంది? దుమ్ము వస్తుంది. ఆ దుమ్ములో ఒక చిన్న కనపడిని ధూళి ఉంటుంది. ఇలాంటివన్నీ ఈ ధూళులన్నీ కలిస్తే దుమ్ము. ఎన్నో ధూళులు కలిస్తే దుమ్ము. ధూళి ఏంటి చెప్పే? దేవుడు దుమ్ము అన్నావులే, ధూళిరా నువ్వు అంటున్నాడు. ఒరే ఎందుకురా ఎగిరిగిరి పడతావు? ఎగిరెగిరికి పడగాకు కొడిపిల్ల, ఏదో ఒక రోజు బిస్మిల్లా అంటూ ఉంటాడు. ఈడంటాడు నాకు కనపడలా. మీకు అర్థమవుతుంది? ఎగిరెగిరి పడగాకు కొడిపిల్ల, ఏదో ఒక రోజు బిస్మిల్లా.
చెట్టుకు అని అంటుకొని ఉండాలి ఆకు. ఎగిరెగిరి పడితే ఏమైపోతావు? చెట్టు నుంచి విడిపోతావు. ధూళిరా బాబు మనిషి. ఎందుకు ఎగిరెగిరి పడుతున్నావు? ఏంటి అసలు నీదేంటిడా? నీదేముందిడా నువ్వు కాలు రగడేయడానికి? ధూళి నువ్వు. అంటే నీ గురించి నువ్వు తెలుసుకోవాలా. నీ బ్రతుకు విలువ నీకు తెలిస్తే అప్పుడు నీకు దేవుని విలువ అర్థమవుతుంది. నీ గురించి నీకే తెలియకపోతే దేవుడి గురించి నీకేమర్థమవుతుంది చెప్పు? ఈరోజు మనుషులకు ఏమండి దేవుడు అంటే అర్థం కావడం లేదు. దేవుడు అంటే వాళ్ళకు సరిగ్గా అర్థం కాక దేవుణ్ణి ఎలా చేస్తున్నాడంటే ఈడెలాగో దేవుడు కూడా అలాగే అనుకుంటున్నాడు. ఆ ఫ్యాన్ తగ్గించమని చెప్పినా నాయన, మీకు అర్థమవుతుంది? వీడు ఎలా అనుకుంటున్నాడో, వీడి గురించి వీడు ఎలా అనుకుంటున్నాడో దేవుడి గురించి కూడా వాడు అలాగే అనుకుంటున్నాడు. వీడికి పెళ్ళి అయితే దేవుడికి కూడా పెళ్ళి ఉంటుంది. వీడికి 2 పెళ్ళిళ్ళు అంటే ఆయనకి కూడా 2 పెళ్ళిళ్ళు ఉంటాయి. వీడికి 3 పెళ్ళిళ్ళు అంటే ఆయనకు కూడా 3 పెళ్ళిళ్ళు. అంటే వీడు ఎలా ఉంటే ఆయన కూడా అలాగే ఉంటాడు అనుకుంటున్నాడు. అర్థమవుతుంది? దేవుని పిల్లలారా, అసలు మానవుడి జీవితం ఎక్కడ ప్రారంభమైందంటే ధూళిరా బాబు అంటున్నాడు దేవుడు. యోబు గ్రంథంలో ఒక మంచి మాట అంటున్నాడు చూడండి. యోబు గ్రంథం 34వ అధ్యాయం 15వ వచనం చూడండి. యోబు గ్రంథం 34వ అధ్యాయం 15వ వచనం చూడండి అమ్మా. ఏనైనా 34:15 శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరలా ధూళి. నరులు మరలా ధూళి. నరులు మరలా ధూళి అయిపోవుదురు. ఏంది నరులు మరలా ధూళే? ధూళంటే మట్టి. ధూళంటే ఏంటి? మట్టి. ఏమండి మట్టి, రాగి, ఇత్తడి, సచ్చు, ఏమండి ఇనుము, ఉక్కు, ఇత్తడి, రాగి, వెండి, బంగారు పెట్టండి. వీటిలో అన్నిటికంటే తక్కువేది ఏమంటారు? మీరంతా ఎన్ని ఉన్నారా? సెల్లులు చూసుకుంటున్నారా? రవన్న ఎక్కడ ఉండవు? ఇన్ని ఉండవు కదనా? వెరీ గుడ్, జాగ్రత్తగా ఉండాలి అందరూ. మట్టి, మట్టి తర్వాత సచ్చు, ఇత్తడి, ఇనుము, తర్వాత చాలా ఉంటాయి కదా. ఇవన్నీ పెడదాం. మట్టి ఫస్ట్ పెడదాం, తర్వాత అన్నీ పెడదాం, తర్వాత రాగి, ఏమండి ఇత్తడి, వెండి, బంగారం. ఏమండి వీటన్నిటికంటే విలువ తక్కువ ఏది? మట్టి. మట్టి తీసుకొని పోతావా? మట్టి, సచ్చు ప్లేట్ పెడతా. ఈ రెండిట్లో ఏది తీసుకొని పోతావు? సచ్చు ప్లేట్ అయినా తీసుకొని పోతావు, కానీ ఆ మట్టిని తీసుకొని పోతావా? తక్కువ. దాంట్లోంచి పుట్టిందే ధూళి. మనిషి జీవితం ప్రారంభం ధూళితో. ధూళి అంటే చిన్నది, మట్టిలో కనపడనది చిన్న ధూళి. ఆ ధూళిగా మనం ప్రారంభమైంది. ధూళిగా ప్రారంభమైంది తల్లి గర్భంలో మన జీవితం. తండ్రి గర్భంలో మనం ఎలా ఉన్నాం? ధూళితో సమానమేనా? ఈరోజు ఇంత ఆకారం వచ్చిందిలే. ఏమండి ప్రారంభం ధూళే కదా. తండ్రి గర్భంలో ధూళే కదా. ఏమండి శుక్రకణం నువ్వు ఏమండి ఇలా చూస్తే కనపడదు. దాంట్లో పెట్టి చూడాలి. భూతద్దం కాదు, మైక్రోస్కోప్ అని. దాంట్లో పెట్టి చూస్తే కానీ అది కనపడదు. అది మన ప్రారంభం. అది మన ప్రారంభం. మనిషి జీవితం ధూళి. ఎంత 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 ఉన్నింది? కంటికి కనపడని ధూళి. ఏమండి అప్పుడప్పుడు ఇప్పుడు చెప్పాను కదా, ఇంట్లో అలా తుడుస్తాం అంతా. ఆ చిన్ని చిన్ని ధూళి అంతా కూడా నువ్వు తుడిసే కొద్దీ ఆ ధూళంతా కూడా, దుమ్మంతా కూడా ఇంత కుప్ప వస్తుంది ఒక చోటుకు వచ్చేతలకి. ఓకే, ఇంత కుప్ప వస్తుంది. ప్రారంభంలో ఇంత కుప్పలేదు. అది అక్కడ రొంత, అక్కడ రొంత, అక్కడ కొంచెం ధూళిగా ఉన్నింది. ఈ ధూళంతా ఊడిస్తే ఇంత దుమ్ము. అంతేనా? నువ్వు కూడా అంతే.
కంటికి కనపడని లోపల నీ తండ్రి గర్భంలో కంటికి కనపడి ధూళిగా ఉన్న నీవు అక్కడ రొంత మాంసం, అక్కడ రొంత ఎముకలు, అక్కడ రొంత కండ, అక్కడ రొంత ఎంటికలు ఎన్ని కలిపితే ఇంత దుమ్మైనవు. ఓకే, ఇంత అయినావు తల్లి గర్భంలోకి వచ్చే తల్లికి. ఆడి నుంచి బయటకు వచ్చినాక దేవుడు ఏం చేసినాడంటే ఇంత అన్నము, ఇంత మటను, ఇంత చికెను ఆదివారం తెచ్చుకొని మింగుతాం కదా. ఏమండి, రోజు ఇంత తింటాం కదా, 3 పూట్ల 4 పూట్ల. ఇంతగా ఉండేది బిడ్డ భూమి మీదకి ఇంతగా వచ్చింది, ఇంత ఎట్టయినావు మళ్ళా వేసినాడు దానికి లోపలికి. ఏమండి అంతేనా? పొద్దున పూట టిఫిన్ అని తింటావు, మధ్యాహ్నం పూట తింటావు, రాత్రి తింటావు. ఈ తిండి అంతా ఏమైంది? పెంచి ఇంత చేసింది. ఇదంతా ఏమనుకుంటున్నారు? ధూళంతా ఏమండి అక్కడ తోసి ఒక చోటకి తీసుకొచ్చిన ధూళి దుమ్ముగా ఎలా మారిందో, కడుపులోకి వేసేదంతా కూడా ఏమండి దుమ్ములుగా మారింది. అంటే ఎమకలుగా మారింది, కండలుగా మారింది, నరాలుగా మారినాయి. అలా మారి ఇంత ఎత్తైనవు. సరే, మరలా చివరికి ఇదేమైపోతుంది? అదే ఈ వాక్యం, ఇప్పుడు చదివిన వాక్యం మళ్ళా చదవండి. శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరలా ఫస్ట్ ప్రారంభం ధూళి, మరలా ధూళే. ఆ మట్టిలో నిన్నేసేస్తానే ఏమైపోయింది? మరలా పోయి ఒక 2 నెలలకో 3 నెలలకో 4 నెలలకో లేకపోతే సంవత్సరానికి చూడండి ఆ శవం ఏమైపోయింది. అది అటు పట్టుకొని ఎత్తండి, ఇలా అనండి, ఏముంటుంది? నీ కండలే ఏమైపోయినాయి? నీ కండలు, నీ యొక్క శరీరము ఏమైపోయినాయి? దేవుని పిల్లర, ఇది మనిషి జీవితం. నాయన అస్థిపంజరం ఫోటో ఉంది ఒకటి, తినేనా ఒకటి అస్థిపంజరం ఫోటో తీసి చూపించు నాకు. మనిషి జీవితం ఏందండి? మనిషి బతుకేందండి? తిరిగి మరలా వాడు ఏమైపోతాడని బైబిల్ రాయించింది? ధూళి. మానవుడు ధూళి వంటి వాడు తిరిగి మరలా ధూళి. తండ్రి గర్భంలో ధూళిగా ఉన్నవాడు తల్లి గర్భంలోకి వచ్చి అంతయి ఏమండి ఎంత అయినాడంటే దేవుడు దయ వల్ల. అరే నువ్వు ధూళిరా, ఎందుకురా ఎగిరిగిరి పడతారు? ఏముండదురా ఇక్కడ భూమి మీద. వాడిని ఎత్తిని చేయబెట్టాలంటావు, వీడిని ఎత్తిని చేయబెట్టాలంటావు, నేనే బతకాలంటావు, నేనే బాగుండాలంటావు. అవతలోడు ఏమైపోయినా పర్వాలేదా? ఏమిరా, ఏం తీసుకొని పోతారా మీరు? మీరందరూ ఏం తీసుకొని పోతారు? ధూళిగడ తీసుకొని పోరన్నా. ధూళిగా పుట్టి నీడు, దుమ్ములుగా మారి నీడు, చివరికి ఆ ధూళి ఏమైపోయింది? మరలా ధూళి అయిపోయింది. సరే, ఆ ధూళన్నా ఏమన్నా పిడికిడి తీసుకొని పోతాడా? మొన్న ఒకడు కాల్ చేసినాడు కాశీలో, అది తెచ్చుకున్నాడు. కాల్చి బూడిద తెచ్చుకున్నాడు. ఆ బూడిద తీసి ఇట్టంటే ఆ బూడిద ఎట్టపోతుందో తెలియడం లేదు దానికి. ఒరే మా నాయన బూడిద అంటున్నాడు. ఆడ గాలికి బాయ్ బూడిద మిగిలింది కాలిచ్చి. ఆ బూడిద ఎలాంటిదో తెలుసా? దుమ్ములన్నీ కాలిస్తే ఏమైపోయింది? ధూళి. అలా అంటే అలా వెళ్ళిపోతుంది. ఏమండి, ఆ ధూళి కనపడుతుంది చివరికి. బూడిద నల్ల తీసి ఉఫ్ఫోనండి, అది ఆడుంటుందో మళ్ళీ కనిపెట్టండి చూద్దాం. మానవ జీవితం, మానవ బ్రతుకు, అలాంటోడికి ఎందుకు ఇంత పొగరు? ఏం చూసుకొని వీడికి పొగరు, గర్వము, అహంకారం? దేవుడు లేపేస్తాడు ఇట్టటోళ్ళని. అసలు దేవుడికి నచ్చంది గర్వం అంటే దేవుడికి అస్సలు నచ్చదు. పొగరబోతనం అస్సలు నచ్చదు. ఏముండదని నీకంతా చెప్పు, ఏమి లేదు నీ దగ్గర. అది నువ్వు తెలుసుకోవడం లేదు. తెలుసుకోవాలి. తెలుసుకుంటే వాడు బ్రతుకు బాగుంటుంది, పద్ధతిగా ఉంటాడు, గౌరవంగా ఉంటాడు, మర్యాదగా ఉంటాడు, ఇతరుల పట్ల ప్రేమ కలిగి బ్రతుకుతాడు. లేదంటే
పాతాళానికి. దేవుని పిల్లలారా, దేవుడికి నచ్చని పనులండి ఇవన్నీ. మీరందరూ సంఘముగా చాలా గొప్పగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మనలో ఎప్పుడు కూడా అహంకారము, గర్వము కనపడకూడదు. ప్రేమ, మంచితనం, సాత్వికం, ఏమండి ఎన్ని ఉండాలి మనలో. సెమినార్లో అడుగుతున్నారు, ఏంటన్నా నువ్వు స్టేజ్ మీద కూర్చోలేదు, ఇక్కడ కూర్చోవచ్చు కదంటే స్టేజ్ మీద చైర్స్ లేవు. రవణ సెల్ ఆఫ్ చేయాలన్నా వచ్చేటప్పుడు ఏమండి ఇక్కడికి వచ్చేటప్పుడు సెల్ పూర్తిగా ఆఫ్లో ఉండాలి. మీరు గొప్పవాళ్ళు అవ్వడానికి చెప్తున్నాను. దేవుడి కంటే దేనికి ఎక్కువ విలువ ఇవ్వకూడదు. సెల్స్ అన్నీ ఆఫ్ చేసేయాలి. చర్చిలోకి వస్తానే సెల్లులో ఆన్లో ఉండకూడదు, కట్ అయిపోవాలి మొత్తం. అసలు ఇంటర్నెట్ కానీ ఏమీ కానీ రాకూడదు. అసలు ఫ్లైట్ మోడ్లో పెట్టాలి, లేకపోతే స్విచ్ ఆఫ్ చేసేయాలి. సెల్ అనేది వాడకూడదు. దేవుని పిల్లరా, ఏమన్నా పైన లేవు, నువ్వు పైన చైర్స్ లేవు ఎందుకు అక్కడ? సరే, నేను అక్కడ కూర్చోకుండా కింద కూర్చుంటే నేను ఏమన్నా సేవకుడిని కాకుండా పోతానా? సిబిటి ప్రిన్సిపల్ కాకుండా పోతానా? ఆడ కూర్చునే ప్రిన్సిపల్ని, ఇక్కడ కూర్చునే ప్రిన్సిపల్ని, కింద కూర్చున్నాను నేను. చాలామంది చైర్స్ కోసం ఆడనే నిలబడుకుంటారు. ప్రిన్సిపల్స్ అంతా ఏం చైర్స్ ఎక్కడ ఏంటి ప్రిన్సిపల్, నేను చైర్ లేదు ఇక్కడ అంటున్నాడు. అన్న తెస్తానన్నాడు బాబు. ఏంటండి టైం లేదు అని. ఓకే, నాకు కిందనే కూర్చోవడం ఇష్టం అండి. ప్రారంభం కిందే, సచ్చినాక కిందే. అధికారం అనేవాడు ఏమండి ఎలా ఉండాలి తెలుసా? ఐశ్వర్యములాగా ఉండాలి. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినవాడు తగ్గింపబడిన. నాకు తెలిసిపోయిందండి, నేను ధూళి వంటి వాడిని. ఎందుకు నాకు అవసరం లేదు. దేవుని ఎదుట మనిషి ఎలా ఉండాలో తెలుసా? అహంకారిగా, గర్వాంధుడుగా కనపడకూడదు. మంచితనము, సాత్వికము, మీకు తెలుసు కదా. ఇవన్నీ మనిషిలో ఫలించాలి. మనిషి వాటిల్లో ఫలించాలి, లేకపోతే దేవుడికి నచ్చదు. ఒక మాట చూపిస్తాను మీకు. నచ్చని మాటలు, దేవుడికి నచ్చని మాటలు, నచ్చని పద్ధతులు, నచ్చని మనుషులు ఎవరంటే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనం. యెహోవా యందు అనగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును ఆశ్రయించుకొనుటే, గర్వము, అహంకారమును, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు అంటున్నాడు. చూడండి, నాకు అసహ్యం. గర్వము, పొగరుబోత్తనం నాకు ఇష్టం ఉండదు, నాకు నచ్చదు అది. దేవుడికి నచ్చకపోతే భూమి మీద మనిషి మనుగడ చాలా కష్టం. ఎవడో ఎమ్మెల్యే పగబడితేనే అవతలోడు బతకలేకపోతున్నాడు. దేవుడు పగబడితే తట్టుకుంటాడా? చెప్పండి. ఆడి బాధలు ఈడి బాధలు పడలేక ఊరేసుకొని వస్తానవే, ఇంక దేవుడి బాధ పడతావు నువ్వు ఆయన అనుకుంటే. ఆయన ఎందుకు గమ్మున్నాడు తెలుసా? మనిషి మారాలని. అదే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. అదే సామెతలు 16:5 చూడండి. గర్వ హృదయులందరూ దేవునికి హేయులు. గర్వ హృదయం, గర్వం పనికిరాదు. గర్వ హృదయులందరూ దేవునికి హేయులు. హేయులు అంటే అసహ్యులు. నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. గర్వం దేవుని ఎదుట పనికిరాదు. మనలో ఎవడు గర్వాంధుడిగా ఉండకూడదు. దేవుడికి ఎలా నచ్చుతాడు తెలుసా? ఎలా ఉంటే నచ్చుతాడు తెలుసా? నిజంగా అండి, దేనికైనా రోల్ మోడల్ మనకు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారు. ఆయనకి ఏం తక్కువ అండి చెప్పండి? దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక. అంటే ఎలా ఉన్నాడు యేసుక్రీస్తు వారు? పరలోకంలో యేసుక్రీస్తు వారి స్థాయి ఏంది? పరలోకం నేను చెప్పేది ఈ భూలోకం కాదు. ఈ లోకం అసలు పరలోకం ముందర దేనికి
పనికిరాదని ఎన్నోసార్లు చెప్పాను నేను. దిష్టికి తీసుకునేదానికి కూడా పనికిరాదు ఇది. అలాంటి లోకం పరలోకం. అలాంటి లోకములో యేసుక్రీస్తు వారు ఎవరో తెలుసా? తండ్రి పక్కన ఉన్నటువంటి ఉన్నతమైన స్థితి, సర్వాధికారం పరలోకమందును భూమి మీదను నాకు ఇవ్వబడింది. సర్వాధికారం కలిగినటువంటి మహానుభావుడు పరలోకంలో యేసుక్రీస్తు వారు. దేవుని పిల్లరా, అంతటి లోకాన్ని వదిలి, అంతటి ఆస్తి అంతస్తులను వదిలి, అలాంటి ఉన్నతమైనటువంటి బ్రతుకు వదిలి భూమి మీదకి సామాన్యుల్లో వచ్చి ఎలా బ్రతికినాడు తెలుసా? ఒక మాట అన్నాడండి ఆయన నోటి నుంచి అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అంటే ఆత్మ అంటే ఎవరో తెలుసా? దేవుడు. దేవుడు ఆత్మ గనక ఆయన ఎదుట ఎలా ఉండాలంట? దీనత్వం. దీనత్వం. ఏమండి పేరేమో దీన. ఎలా ఉంటుంది దీన? దీనత్వం కలిగి ఉంటుందా? దరిద్రం కలిగి ఉంటుందా? దేవుని పిల్లర పేరు పెట్టుకుంటే సరిపోదు, పేరుకు తగ్గ బ్రతుకుండాలి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. దేవుని పిల్లరా, అంటే యేసుక్రీస్తు వారు దేవుని ఎదుట ఎలా ఉన్నాడు? దీనత్వం. ఏమీ లేనివాడుగా, సామాన్యుడుగా, మామూలుగా. అంటే ఈ మనిషి ఎలా ఉండాలి తెలిసే? ఎదుటి వ్యక్తి దగ్గర అతని దయను సంపాదించుకోవాలండి మనం. మొన్న చెప్పాను మీకు, నేను గుర్తుందో లేదో, చిన్నపిల్లని కూడా మనం ఏమనాలా? అన్న అన్న అనాలా? వాడికి అర్థం కాకూడదు. ఏదేంది బాబు నన్ను అన్న అన్న అంటున్నాడు. చిన్నపిల్లల దగ్గర కూడా పెద్దవాళ్ళు ఎలా ఉండాలి చెప్పాను నీకు. దేవుని పిల్లలరా, దీనత్వం కలిగి ఉండాలా. వాళ్ళ దయను మనం సంపాదించుకోవాలా. అదే చెప్తున్నాను. ఏమి లేదు, మనిషి జీవితం ఏం లేదు. ధూళిగా ప్రారంభమైన జీవితం తిరిగి మళ్ళా ధూళే. పుట్ట దేంతో ప్రారంభమవుతుంది తెలుసా మీకు? పుట్ట ఒక్కసారిగా పెద్ద అయిపోదు. చిన్ని అదో అంత అంత ధూళి లాంటి మట్టి తీసుకొచ్చి పెడుతుంది ఒక చీమ. ధూళి లాంటి మట్టి ఎత్తుకొని వస్తూ ఉంటుంది. నువ్వు గమనించిన చీమలు మట్టి ఎత్తుకొని వస్తూ ఉంటాయి. ఒక చిన్న ధూళి లాంటిది తీసుకొచ్చి ఒక ధూళితో ప్రారంభమైన పుట్ట ఎంత పెద్దది అవుతుంది? ఎంత పెద్దది అవుతుంది. మంచి వర్షం పడింది అనుకో దాని మీద, మళ్ళీ ఏమవుతుంది? ఏమైపోతుందో కూడా తెలియదు. మానవ జీవితం కూడా అలాంటిదే. మానవ జీవితం కూడా అలాంటిదే. అందుకే మనిషి దగ్గర ఏమి లేదండి. మనిషిని దేవుడు ఎంత ఉంటే దాంతో పోల్చినాడు. మనిషి ఒట్టి ఊపిరి వంటి వాడు. దావీదు గారు అంటారు కదా, కీర్తనల గ్రంథం 39:5 అంటాడు, ఒట్టి ఊపిరి, ఒట్టి ఊపిరి. అంటే గాలి వంటి వాడు. గాలి ఉన్నంతవరకు టైరు, గాలి పోతే అంతే. తుస్సే మనిషి జీవితం. దీనికని ఈ తుస్సు కోసం మనిషి బుస్ బుస్ అంటూ ఉంటాడు. ఎందుకో మరి ఈ బుస్సులో ఒకరోజు తుస్సు కోసమే. వద్దు, పనికిరావు మన జీవితంలో. ఏమంటే అలాంటి వాళ్ళు ఎక్కడ కనపడతారా? వాళ్ళ దగ్గరికి పోదామా అనిపిస్తూ ఉంటుందండి. ఈ భూమి మీద ఈ గర్వాంధుల మధ్య బతకలేము. ఈ గర్వాంధుల మధ్య మనం జీవించలేము. అందుకే దేవుడు ఒక లోకాన్ని కలిగించాడు. ఈ లోకం మీకు ఎన్నదగినది కాదు. మీకు ఒక లోకం ఉంది, అదే పరలోకం. అదే పరలోకం. ఇక్కడికి వచ్చేయాలనైనా మీరు. దేవుని పిల్లరా, మనిషి ఒట్టి ధూళి. చూడండి ఒకసారి ఆ దుమ్ములు చూడండి. ధూళి వంటివాడు, గడ్డి వంటివాడు. అంటే అందం కూడా ఎలాంటిది? పువ్వు వికసిస్తుందంట సాయంత్రానికి. మనిషి అందం కూడా అలాంటిదే. మనిషి జీవితం కూడా అలాంటిదే. మనిషి బ్రతుకు అలాంటిది. అందుకే ఒక మంచి మీకు ఒక పిక్చర్ మామూలుగా జస్ట్ మీకు అర్థం అవడానికి చూపిస్తున్నాను. చూడండి ఒకసారి. తినేనా? చూడు ఒకసారి, చూడండి. పెట్టేనా? త్వరగా పెట్టు, లేట్ చేయొద్దు.
చూడండి, ఎవరిది? నేనే. సెంటర్ ఈ చర్మము, దాని మీద ఉండే కండలు, దాని మీద ఉండే నరాలు అన్నీ పోతే మిగిలేది ఇది. ఇది కూడా ఒక 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు 5 ఏళ్ళకు 10 ఏళ్ళకి ఏమవుతుంది? ఇది కూడా ధూళి అయిపోతుంది. ఈ ధూళితోనే దుమ్ములు కూడా తయారైంది. ఏమంటే శరీరం మట్టితో తయారైంది, ఈ దుమ్ములు కూడా ధూళితోనే తయారైంది. చివరికి మరలా ఎక్కడికి? అర్థమవుతుంది? మరలా ధూళి వేసేది. దేవుని పిల్లలారా, ఇది మానవ జీవితం, మానవ బ్రతుకది. ఇలాంటి దుమ్ములు కలిగి ధూళి లాంటి బ్రతుకు కలిగిన మనిషి ఎవరి మీదికి లేచి మాట్లాడుతున్నాడు తెలుసా? దేవుడి మీదికండి బాబు. చూస్తారా? కీర్తనల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం చూడండి. దుష్టులు పొగరెక్కి దేవుడు అస్సలు ఏమీ పట్టించుకోడు అనుకుందురు. దేవుడు లేడని వారెల్లప్పుడూ ఆలోచన చేస్తారంట. దేవుడు లేడిపోయా, గీవుడు లేడిపోయా, మా ఇష్టం, మా బ్రతుకు, మా రాజ్య. రే దొరుకుతావు. నిన్నేమి చేయలేక కదా. ఆయన చేయాలనుకుంటే ఎంతమందిని చంపాడు తెలుసైనా? ఆయన ఎంతమందిని చంపాడో తెలిస్తే నీ గుండె తెలిస్తేనే చస్తావు ఆగి. ఏమనుకుంటున్నావు? ఆయన ఎవరు అనుకుంటున్నావు అసలు? ఆకాశానికి పైగా. ఏమండి, మనం కుర్చీ వేసుకుని కూర్చున్నాం చూసినావా? ఆ కుర్చీ మీద కూర్చోన్నాడంటే ఆకాశం అంట ఆయన కుర్చీ అంట. ఆకాశాన్ని కుర్చీగా వేసుకున్నాడంటే ఆయన ఎంత ఉంటాడు? ఆయన ఎవరు? ఆయన బలం ఏంది? అలాంటి ఆయన గురించి ఏం మాట్లాడుతున్నారు? దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ 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 యోచించుకుందరు. ఈరోజు చాలామంది చర్చికి ఎందుకు రాలేదంటే దేవుడు లేడనే రాలేదు. నేను ఇలాగే నమ్ముతాను, దేవుడు ఉన్నాడంటే. ఎందుకంటే పోలీస్ స్టేషన్ వాళ్ళు నెల రోజులు నువ్వు పొద్దున సాయంత్రం వచ్చి ఎస్ఐకి కనపడిపోవాలంటే ఉత్త పోసుకుంటా పోతారు. ఏం పోసుకుంటా? 10 నిమిషాలు లేట్ అయిందంటే ఆ నుంచి ఫోన్ వచ్చిందంటే ఒకడు పరిగెత్తినాడు బాత్రూంలోకి. ఏమిరా అంటే పోలీసు వాళ్ళు ఫోన్ చేసినారన్నా, ఒంటికి వచ్చందనని విన్నాడు. అంత భయపడుతున్నావు నువ్వు? దేవుడు ఎవరు అనుకుంటున్నారా మీరంతా? చర్చికి రారా? చర్చికి రారా మీరు? భయం లేదు మీకు? భయం ఉండదా? చర్చికి ఎందుకు రాలా? దేవుడు ఉన్నాడంటే అమ్మో, చర్చికి పోకపోతే అమ్మో. తెలుసు కదా, నేను పొద్దున సాయంత్రం రమ్మన్నాడు పోలీసుడు మదిర. ఆదివారం రానాయనా, మంగళవారం రానాయనా, శుక్రవారం రానాయనా, వాక్యం నేర్చుకోమని. పోలీసు వాళ్ళు దేనికి పిలిచారు? దేవుడు ఎందుకు పిలిచాడు? దేవుడు మంచిదానికి వాక్యం నేర్చుకుందని. పోలీసు వాళ్ళు ఎందుకు పిలిచాడు? ఉతికి ఆరాడని పిలిచాడు. ఆడికి పోతాడు, గౌరవం ఉంటుందా? పోలీస్ స్టేషన్ పోతాడు, చేతులు కట్టుకొని నిలబడుకోవాలి. సార్ 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 ఏం పోయి కొడక్క టైం ఎంతరా? సార్ సార్ లేట్ అయింది, వస్తా సార్. సార్ 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 నిజమా కదా? నేను చెప్పేది నిజమా అబద్ధమా? మీడెవడు కట్టుకున్నాడు? 7 చేతులు చూపించండి నాకు. ఎవడన్నా కట్టుకున్నాడు చేతులు? ఇట్లా కూర్చోంటారు, ఈ పక్క ఒక్కాలు ఆ పక్క ఒక్కాలు. ఎవరన్నా ఏమన్నా అన్నారా? ఏమన్నా అన్నారమ్మా? మరలా ఇట కాలు మీద కాలు. ఎవరన్నా రవన్నా ఏమన్నా అన్నావా? దేవుడు ఏం మీ కథ అన్నాడా? మీరు ఎట్ట కూర్చునే నా పిల్లలు వాక్యము వింటున్నారు సార్. మీరు లెక్క చేస్తారు అసలు పాస్టర్ని? లెక్క ఉందా మీకు? లెక్క పక్క ఉందా? ఏమన్నా అంటున్నాడా? నా పిల్లలు వచ్చి వాక్యం వింటే సార్, నా పిల్లలు ఏదో ఒక రోజు నా పిల్లలు బాగుపడతారు. రోజు వస్తా పోతూ ఉంటాయి. ఈ అలవాట్లు నేర్చుకుంటారు, వాక్యం నేర్చుకుంటారు, బాగా బతుకుతారు, బాగా చక్కగా ఏదో ఒక రోజు వస్తే సార్లే, ఏదో ఒక రోజు వచ్చి నా పిల్లలు రావాలి. ఏమండి వస్తున్నారా? యాడికాడుకో చచ్చన్నారు, యాడికాడుకో పోతున్నారు. ఏం పని రా మీకు ఆ పక్కే? ఏం పని? ఎందుకు తిరుగుతున్నారు మీరు? దేవుడిని వదిలిపెట్టి చర్చి వదిలిపెట్టి ఎందుకు తిరుగుతున్నారు రోడ్ల మీద?
దేవుడు ఏం చేయడేనా? మీకు ఒక మాట చెప్పానా, గుండెలు అవిసిపోవాలి అసలు. దేవుడు చేసినవి వినే ఒక వ్యభిచారి, ఏం పేరు నైనా ఆమె పేరు రాహాబు. రాహాబు అనే వ్యభిచారి మహాతల్లి. ఆమె వ్యభిచారైంది కానీ దేవుణ్ణి తెలుసుకోకముందు, దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత సంసారుల జాబితాలో చేరిపోయింది మహాతల్లి. దేవుడు చేసినవి తెలుసుకొని గుండె అవిసిపోయింది ఆవిడది. గుండె అవిసిపోయి భయపడిపోయింది. కానీ దేవుడు ఇంకొకటి చేసినని మీకు చూపిస్తానండి. దినవృత్తాంతాల గ్రంథంలో ఒక మాట చూడండి, చూపిస్తాను. దినవృత్తాంతంలో మొదటి దినవృత్తాంతంలో 21వ అధ్యాయము 14 వచ్చినాను చూడండి ఒకసారి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 21:14. కావున యెహోవా, ఏమండి, దేవుడు అంట ఇశ్రాయేలీయుల మీదికి తెగులు పంపగా ఇశ్రాయేలీయులలో 70,000 మంది. ఎంతమంది మా ఒక దెబ్బకు 70,000 మందిని చంపాడండి బాబు. 70,000 మందినే చంపలేక కాదు, ఆయన ఏమి చేయలేక కాదు. ఏదో ఒకరోజు మనిషి తెలుసుకుంటాడు, ఏదో ఒక రోజు మనిషి తెలుసుకొని మారతాడని దేవుడు ఎదురు చూస్తున్నాడు. మనిషి బ్రతికేందో మనిషి తెలుసుకోవాలండి. దేవుడు అనుకుంటే ఎంతటోనైనా సరే ఏదైనా చేయగలడు. అసలు మీకు ఒక విషయం తెలుసా? ఏమండి, బబులోన్ రాజును ఏం చేసినట్టు తెలుసా దేవుడు? బబులోన్ రాజు ఏమండి, ప్రపంచాన్ని పరిపాలించిన మహాసామ్రాజ్యాల్లో 4 సామ్రాజ్యాల్లో బబులోను ఒక సామ్రాజ్యం. తెలుసా మీకు? బబులోను సామ్రాజ్యం, మాదియా, పారసిక, గ్రీకు, రోమా 4 మహాసామ్రాజ్యాలు క్రీస్తు పూర్వం ఈ ప్రపంచాన్ని పరిపాలించే, అందులో బబులోను రాజ్యపు రాజును దేవుడు ఏం చేశాడు తెలుసా? నేను చెప్పేది ఏదో ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడడం లేదు. ప్రపంచాన్ని పరిపాలించిన రాజును తీసుకొని అడవికి తీసుకొని ఏం తినిపించాడు తెలుసా? గడ్డి తినిపించాడు. గడ్డి అడి తింటారు, పీక్కొని తింటారు అనుకుంటున్నారా? కుక్కలాగా దోగడుతూ కోతిలాగా నడుచుకుంటూ గడ్డి తిన్నాడు. చివరికి నా అహంకారం, నా గర్వమే నేను గడ్డి తినేటట్టు చేసిందని ఒప్పుకున్నాడు. గర్వం నెత్తికెక్కి బెల్ససర్ అనేవాడు ఏం చేశాడు తెలుసా? దేవుడు గదిలో ఉన్న పూజా సామాగ్రిలోంచి కొన్ని గ్లాసులు, కొన్ని పాత్రలు తెప్పించుకొని ఆ పాత్రలో మందు పోసుకొని బ్రాందీ పోసుకొని తాగినాడు. అంటే పొగరు, గర్వం. నన్ను ఏం చేయగలరు, నేనేం మాట్లాడినా చెల్లుతుంది, నేనేం చేసినా చెల్లుతుంది, నేనంటే ఏం అనుకుంటూ ఉంటారు. నువ్వు అనుకుంటూ ఉంటావు, ఏదో ఒక రోజు చచ్చావు. అర్థమవుతుంది? ఏదో ఒక రోజు పోతావు. ఏమైనాడు మా బెల్ససరు? మెనే టెకెల్ ఉఫార్సిస్ అంటే అర్థం ఏంటో తెలుసా? అరే దేవుడు నీ రాజ్యంలోని లెక్కలను చూస్తే నువ్వు తక్కువ వాడిగా కనపడితే కనుక ఈ రాత్రికి నువ్వు చస్తావురా అని చెప్పి ఒక అక్షరాలతో కూడిన ఒక వ్రాత గోడ మీద రాసేసింది. మెనే టెకెల్ ఉఫార్సిస్. చచ్చాడు. గర్వం ఏం తీసుకొచ్చింది? మరణం తీసుకొచ్చింది. గర్వం ఏం తీసుకొచ్చింది? నాశనం తీసుకొచ్చింది. నాశనానికి ముందు ఏమి నడుస్తుంది? గర్వం నడుస్తుంది. గర్వం పనికిరాదు, అహంకారం పనికిరాదు. కొందరు మాట్లాడుతూ ఉంటే ఏంటి ఇంత గర్వం, ఏం చూసుకొని వీళ్ళ గర్వం అనిపిస్తుంది. కానీ దేవుడు, నాయనా నువ్వు చూస్తూ ఉండు, ఓర్చుకొని ఉండు, సహించు, భరించు, తిరిగి నువ్వు ఏమీ అనొద్దు, నేను నీకు ఆజ్ఞాపించినది అన్నాడు. చిత్తం ప్రభు. అంతే. గర్వాంధం చూసి గమ్మనున్నాం, అహంకారం చూసి అణిగి మణిగి వాళ్ళ ముందర వెళ్తున్నాం. కానీ తిరిగి మరలా వాళ్ళని ఒక మాట కూడా మనం మాట్లాడడం. మనలో నిలువెత్తు ఏం కనపడకూడదు? గర్వము, అహంకారము, అహంభావము, అసూయలు, మత్తతులు, అల్లర్లు కనపడకూడదు. ప్రేమ. నీ మాట నోట్లోంచి వచ్చే తెలుగు ఎలా ఉండాలో తెలుసా? ఏమండి, ఈరోజు
మార్నింగ్ ఒక టిఫిన్ తిన్నాను. అంటే మంచి టిఫిన్. తింటూ ఉంటే ఎలా ఉందో తెలుసా? చాలా బాగుందండి. మధ్యాహ్నం కూడా మంచి ఫుడ్ తిన్నాను, చాలా బాగుందండి. ఆ భోజనం తింటుంటే ఏం ఆనందంగా ఉందో తెలుసా? అలాగే మన మాట కూడా ఎలా ఉండాలో తెలుసా? ఇతరులకు మంచి భోజనంలో ఉండాలండి. అప్పుడప్పుడు కొందరు అంటూ ఉంటారు, ఒరే వీడు మాటలతోనే కడుపు నింపుతాడురా అన్నారు చూసారా? వీడు పెట్టి కాదు, మాటలతోనే కడుపు నింపుతాడు. మన మాటలు కూడా ఎలా ఉండాలో తెలుసా? అవతల వాళ్ళు కడుపు నిండాలండి. కడుపు నిండాల మన మాటలకు కడుపు మండకూడదు. మీరు చెప్పండి, మన మాటలకు అవతల వాళ్ళు కడుపు నిండుతుందే మండుతుందే? మండుతూ ఉంటుంది. నాకైతే కొందరు చూసినప్పుడు మండుతూ ఉంటుంది. బగమని చెప్పినాను కదా ప్రారంభంలోనే. మీ వాళ్ళు కూడా, మీ అయిపోయిన వాళ్ళు, మీ వాళ్ళు కూడా మీతో మాట్లాడుతూ ఉంటే మీకు ఎలా ఉంటుంది? మీ మాటలు ఉప్పు వేసినట్టుగా ఉండాలా? మండకూడదు, నిండాలా మండాలా? నిండాలి, మండకూడదు. దేవుని పిల్లలారా, నిజంగా ఒక ఆయన మాట్లాడుతూ ఉంటే దేవుడు ఆయన మాటలకు పరవశుడైపోయాడండి. తెలుసా మీకు? చివరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక ఆయన మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు విన్న దేవుడు పరవశుడైపోయాడండి. పరలోకంలో ఎవరు తెలుసా? ఆయన అబ్రహాం గారు దేవునితో మాట్లాడుతూ ఉంటే దేవుడు ఇంకా విన్నావా అని చెప్పి అబ్రహాం వశమైపోయాడు. తెలుసా మీ అందరికీ? ఏమండి, దేవుణ్ణి వశపరుచుకున్న ఒక మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే అబ్రహాం గారండి. ప్రారంభంలో అబ్రహాం గారు దేవుణ్ణి వశపరుచుకున్నాడు. అందుకే దేవుడు అబ్రహాం వశమైపోయి అబ్రహాంతో అన్న మాట ఏందో తెలుసా? అబ్రహాము, నువ్వెవరో తెలుసా? నాకు స్నేహితుడయ్యా. దేవుణ్ణి స్నేహితుడిగా చేసుకున్న ఘనత ఆయనకి దక్కిందండి. చెప్పండి, ఈరోజు దేవుడు మనకు స్నేహితుడేనా? స్నేహితుడిగా అవ్వాలంటే దేవుడితో ఎలా ఉండాలో తెలుసా? ఒక అబ్రహాంలా ఉండాలండి. అబ్రహాం దేవుని ముందర ఎలా మాట్లాడేవాడు తెలుసా? అబ్రహాం గారు దేవుడి ముందర ఎలా ఉండేవాడు తెలుసా? ఏమండి, దేవుడు అబ్రహామును హెచ్చించాడండి. చాలా ఉన్నతమైన స్థితికి హెచ్చించాడండి. అబ్రహాము చాలా గొప్ప ధనవంతుడిగా మార్చాడండి దేవుడు. అబ్రహామును చాలా గొప్ప ధనవంతుడిగా మార్చితే అబ్రహాము దేవుని ముందర ఎలా మాట్లాడేది తెలుసా? ఏమండి, ఒకసారి చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం 27 వచ్చింది చూడండి ఒకసారి. ఆదికాండం 18వ అధ్యాయం 27 వచ్చిన. అందుకు అబ్రహాము, నైనా బాగా వినాలి అందరూ, ఇదిగో ధూళియు, ఏమంటున్నాడు ఆయన దేవుని ముందర? ధూళి. ఒక దేశానికి అధిపతి తెలుసా మీకు? కానాను దేశాన్ని, అనగా పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఎవరికి ఇచ్చాడు? అబ్రహాం గారికి ఇస్తే, అబ్రహాం గారు అంత ధనవంతుడైంది, అంత గొప్ప సంపన్నుడైంది. ఏమండి, ఏం మాట్లాడుతున్నాడు తెలుసా దేవుని దగ్గర? నేను ధూళిని ప్రభువా. మీరు అనండి ధూళని. నిన్నెవడన్నా ధూళి అన్నాడు అనుకో, అవతల దుమ్ము తులపు. నిన్నెవడన్నా ధూళి అన్నాడు అనుకో, దుమ్ములు ఎరగవు లోపల. ఈయనేమంటున్నాడు? ఏంది దేశానికి అధిపతి ఏమంటున్నాడు? ప్రభువా, నేను ఎవరిని? ధూళిని ప్రభువా. బా, మీరు ఎప్పుడన్నా ప్రార్థన చేశారట? ప్రభువా, నేను ధూళిని, దుమ్మును ప్రభువా. ధూళిని ఉంటు ప్రభువా, ఏదో పొరపాటు అయింది నాయన, ఏదో మాట్లాడినాను, క్షమించు నాయన, నేనే పాటి వాడిని తండ్రి అని ఎప్పుడన్నా మనం సంఘంలోకి వచ్చిన తర్వాత మనం భక్తుల్లో మారిపోవాలి. భక్తుల్లా మనం జీవించాలి. లోకం మనల్ని ఎన్నో అంటూ ఉంటుంది. వ్యభిచారం అంటూ ఉంటుంది, దొంగ అంటుంది, లోఫర్ అంటుంది, డాఫర్ అంటుంది,
డాబర్ మ్యాన్ అంటే ఏదేదో అంటూ ఉంటారు. డాబర్ కుక్క అన్నాడు మొన్న ఒకడు. సర్లేరు బాబు, నేను కుక్కనే. తలదించుకొని రావడం అంతే. ధూళిని ప్రభు నేను, ఇంకా నైనా బూడిదని నేను ప్రభుతో మాట్లాడుతున్నాను. బా, పరలోకానికి ఎలాంటి వాళ్ళు పోతారండి? నీళ్ళు కున్నెలు కదా పోయేది, ఎట్లా వంగాల చేతులు కట్టుకొని వంగినోడు పోతాడు పరలోకానికి. దేవుని పిల్లలరా, ఇద్దరు ప్రార్థన చేయడానికి వచ్చినారు, మీ అందరికీ తెలుసు. ఇద్దరు ప్రార్థన చేయడానికి వస్తే అక్కడ ఎవరు ప్రార్థన దేవుడు అంగీకరించాడు చెప్పండి? ఎవరు ప్రార్థన అంగీకరించాడన్నా? ఎవరు ప్రార్థన? యేసుక్రీస్తు వారు గురు చెబుతూ అక్కడ పరిసయ్యుడు ఒక సుంకర ప్రార్థనకు వచ్చారు. సుంకర చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడమ్మా? చివరిగా ఈ మాట చూసి ముగించుకున్నాం. చివరిగా లూకా సువార్త 18వ అధ్యాయం 10వ వచనం. ప్రార్థన చేయుటకు ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతరుల మనుషుల వలె ఈ సుంకరి వలె పాపం ఒకడు ఉన్నాడు. ఆడుంటే ఆయన చూసి ఇదో వీడి మధ్య లేని ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ఇలా ఉన్నందుకు కృతజ్ఞతలు. వారంలో 2 సార్లు ఉపవాసం ఉన్నాను, నా సంపాదనతో దశమభాగాలు ఇస్తున్నాను, 10వ వంతు చెల్లించుచున్నాను. తనలో తాను ప్రార్థన చేస్తున్నాడు. అంటే దేవుడితో చెప్తున్నాడు. చాలామంది ప్రార్థన చేసేప్పుడు మీరు గమనించండి, ఏదో దేవుడికి చెప్తూ ఉంటారు. అవును ప్రభువా, అవును ప్రభువా, మొన్న ఒకటి జరిగింది ప్రభువా, మొన్న ఈ మధ్య మా ఇంట్లో అందరూ ఇలాగ అంటున్నారు ప్రభు అంటే ఆయనకి తెలీదు. మీరు గమనించండి, ప్రార్థన ప్రసంగం చెప్తూ ఉంటారు. ఎవరికి? దేవుడు చెప్తూ ఉంటారు. ఈసారి రికార్డింగ్ నేను చెప్పలేకపోతున్నాను, రికార్డింగ్ చేసుకొచ్చి మీకు వినిపిస్తాను. మొన్న ఒక ఆయనకు ప్రార్థన ఇచ్చినారు, 10 నిమిషాలైనా వదలడంలే. అవును ప్రభువా, నువ్వు చెప్పావు ప్రభువా, నువ్వు చెప్పావు ప్రభువా. ఈడు అలాగే చేస్తున్నాడు. సుంకర్ ఏం చేస్తున్నాడమ్మా? సుంకరు దూరంగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకెన్ను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపి నేను, నన్ను అదండి. దూరంగా నిలబడి చర్చిలోకి రాలేదండి, దేవాలయం దూరంగా అంటే నేను అర్హత లేనండి అక్కడ రావడానికి. ప్రభా, నేను పాపాత్ముని ప్రభా. ఆడేమంటున్నాడు? నేను ఏ తప్పు చేయలే, నీకు తెలుసది. మనం ఒక ఆమె కనపడింది, ఆమెను ఎటు చూడకుండా ఎటు చూసిపోతున్నా. మొన్న డబ్బు కనపడింది, ఇట్లా నేను ఎట్టున్నాను తెలుసా అంటే ఆయన తెలీదు. పాపం ఇతను. చాలామందినండి నేను గమనించాను, వాళ్ళు ఏ తప్పు చేయలేదంట, మీసాలు తిప్పుతూ ఉంటారు ఇంటికి వచ్చి. నేను నిప్పు, నువ్వా 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 పప్పు, నేనెవరు తెలుసా? నిప్పు, నువ్వా పప్పు. నువ్వేంది నాతో మాట్లాడేది? నువ్వు ఇక అర్హత ఉండాలా నిప్పుతో మాట్లాడాలంటే. నిప్పుతో చెలగాటాలు వద్దు. నాకు వీడు గుర్తొస్తాడు, పరిచయుడు. ఎవడు రక్షింపడినాడా? ఎవడు రక్షింపడినాడండి? నిప్పా పప్పా? పప్పునే ఒప్పుకున్నాడు. నిప్పుని తీసుకుని పోయి నిప్పల్లో వేసేసాడు. నీకు అర్థమైందా? నీ నీతి నిన్ను కాపాడుతుందని నువ్వు అనుకుంటున్నావా? నీ నీతి మురికి గుడ్డల వంటిది. నీ నీతి మురికి గుడ్డల వంటిది. ఒక ననే ముందర ఈపు చూసుకోవాలా. ఒక ఆమె నీతులు చెప్తుంది, ఆ నీతి చెప్పేమో అటు 70 చేసింది. ఆమె ఇప్పుడేం చెప్తుంది? ఇట్టుండాలమ్మా,
ఇటు ఉండకూడదమ్మా, నేను ఎట్టుండేదాన్ని తెలుసా అంటుంది. అబ్బా ఓయమ్మా, నీకు అర్థమైందా? దేవుని పిల్లలరా, మనిషి నీతి మురికి గుట్టలు ఉంటుంది. ఎవడికి కావాలి? నువ్వు ఎంత చెప్పుకున్నా నువ్వు పాపివే. నీతిమంతుడు ఒక్కడును యాడ్నించి వచ్చినావు, ఏమో దిగి వచ్చినా పెట్ట నువ్వు, ఒకే ఒక్కడు నీతిమంతుడు, మిగతా వాళ్ళంతా బైబిల్ తెలియనోడికి చెప్తే వింటారు. మనకంతా తెలుసు కనుక మనం అన్నీ ఉన్నమ్మా అణిగి మణిగి ఉంటుందంట. మా అమ్మ చెప్తూ ఉంటుంది. ఏమీ లేనమ్మా ఎగిరెగిరి పడుతూ ఉంటుందంట. ఇంగడ అలాంటిదే, ఏమీ లేనోడు ఎగిరెగిరి పడుతూ ఉంటాడు. అన్నీ ఉన్నమ్మా. బైబిల్ తెలిసినోడు అణిగి మరిగి ఉంటాడు, తెలియనోడు ఎగిరెగిరి పడుతూ ఉంటాడు. నాకు అదే అర్థమైతే, ఎగిరెగిరి పడుతున్నావు అంటే నీకేమీ తెలియదు. పాపమాడు, నేను పాపిని ప్రభా, నా తప్పు క్షమించినాయనని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు. కనీసం ఆకాశం వైపు చూసి చూడ్డానికి ఎన్నో ఆ ధైర్యం చాలేదు వాడికి. మనం కూడా ఎప్పుడు అలాగే ఉండాలి. ఓకే, మనిషి విలువ మనిషికి తెలుసా? తెలుసుకుంటేనే ఆడు బ్రతుకు బాగుంటుంది. ఆడు తెలుసుకోకపోతే ఆడు బతుకు బాగుండదు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ఇంతవరకు మంచి మాటలు అందించావు. మాటలను తండ్రి పాఠాలుగా నేర్చుకొని నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి మార్గంలో చక్కగా నడుచుకున్నట్లు సహాయం చేయండి. మీ సన్నిధి తోడుగా నడగా ఉంచండి. ఎల్లప్పుడూ తండ్రి అణిగి మణిగి ఆత్మ విషయమై దీనులుగా బ్రతుకుతూ నీ కుమారుడు సారూప్యతలోకి రావడానికి తండ్రి దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ కోరుకుంటూ మంచి మాటలు అందించినందుకు మరొకసారి ప్రభు పేరిట మీ పరిశుద్ధ పాదాలు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ వెళుతున్నాం. మీ పిల్లలతోనూ మాతో ఉండమని, జరగబోయే కార్యక్రమాలన్నీ నీ నామ ఘనత కొరకై జరిగించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. అందరికీ వందనాలు.